ఎన్లైటెండ్ ఒకతను తాగుతుండేవాడు అనమాట ఫ్రెండ్స్తో 10 మందితో. ఆయన సడన్ ఒక రోజు మెడిటేషన్ నేర్చుకున్నాడు. నేర్చుకుంటూ అతనికి ఇంకా అర్థమైపోయింది. ఇంకా కొన్ని రోజులు మానేశాడు కూడా, తాగడం మానేశాడు. తాగే ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళడం ఆపేశాడు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అతనికి ఒక ఎన్లైటెండ్ స్థితి, అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, చాలా హ్యాపీనెస్ వచ్చింది ఆ మెడిటేషన్ ద్వారా. రీచ్ అయిపోయాడు అనమాట. ఎప్పుడైతే ఆనందం వచ్చిందో అప్పుడు ఏం చేశాడంటే, అంటే నాకు నెక్స్ట్ ఏం చేయాలి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను 20 సంవత్సరాల నుంచి తాగుతూ ఉన్నాను, వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళు వింటారు కదా నా మాట. కాకపోతే వాళ్ళకి ఈ 1-2 years నుంచి నేను మెడిటేషన్ చెప్పి దూరం అయిపోయాను. బట్ అంతకుముందు 20 సంవత్సరాల ఫ్రెండ్సే కదా అనేసి ఏం చేస్తా అంటే వెళ్తాడు, ఫ్రెండ్స్ ఆ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ మళ్ళీ తాగడం స్టార్ట్ చేసి కాకపోతే ఏంటి ఈసారి కొంచెం కాన్షియస్ గా తాగుతూ, కంపెనీస్తో అందరితో ఫెసిలిటేట్ చేస్తూ అందరికి మెడిటేషన్ నుంచి, తాగిన తర్వాత మెడిటేషన్ చేద్దామా, ముందు ఒక నిమిషం 2 నిమిషాలు చేద్దామా, అలా లేకపోతే ఒకటి మాత్రం చేద్దాం, అంతా చేద్దాము, కానీ నాన్ వెజ్ మాత్రం తినకుండా ఉన్నాం. అలా నిదానంగా మా ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తాను అని చెప్పి అలా వాళ్ళ ఇంట్లో వచ్చిందో వీళ్ళు అరేంజ్ చేసింది యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు. అట్లంటే వాళ్ళకి నిదానం మెడిటేషన్ నేర్పించి వాళ్ళని కూడా అలా తీసుకురావడానికి యాక్షన్ చేస్తారు అనమాట. యాక్షన్ చేయడం అన్ని కూడా ఓకే, దట్స్ ఓకే. అలా అంటే సంసారంలో నిర్వాణం కదా, సంసారం లాగానే ఉంటూ సంసారంలో నీటి పొట్టు, తామరాకుపోయే నీటి పొట్టులా కల అన్ని భౌతిక సుఖాలు కూడా ఎంజాయ్ చేయడం. ఎందుకు అంటే అందరితో కలిసిపోయినట్టుగా ఉంటారు అనమాట. వల్ల సోషల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అందరిలా ఉండడం నటిస్తారు, ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఏది లేకుండా ఆనందం ఉండగలిగే వాళ్ళు ఎన్లైటెడ్ పర్సన్స్ అంటే. తిన్నా తినకున్నా, రోడ్డు మీద పడుకున్నా, ఇంట్లో ఉన్నా, ఓకే, మన ఆనందం తగ్గలేదు అనుకోండి, అది ఎన్లైటన్మెంట్. తిట్టినా మెచ్చుకున్నా ఆనందం తగ్గట్లేదు, ఆనందం ఉంటుంది అనుకోండి, అదే ఎన్లైటన్మెంట్. వండర్ఫుల్.